ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరుపుకోవాలన్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనాలపై 10 డ్రోన్ కెమెరాలతో పాటు 2000 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. మొదటగా ఓల్డ్ టౌన్ రాంబోట్ల దేవాలయం నుంచి వినాయక నిమజ్జనం కార్యక్రమం మొదలు అవుతుందని తెలిపారు. 1500 విగ్రహాలను కేసీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఘాట్లలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుంది. 1200 ఐడల్స్ రేపు నిమజ్జనానికి సన్నద్ధంగా ఉన్నాయి. సో దీనికోసం విస్తృతంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే ఫోర్స్ అందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు 10 డ్రోన్స్ ఫ్లై చేస్తున్నాము. తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి హై రెజల్యూషన్ స్టాటిక్ డ్రోన్స్ అంటారు, అవి కూడా 2 తెప్పిస్తున్నాము. దీంతోపాటు బందోబస్తుతో భాగంగా మనం ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రూఫ్ టాప్స్ అరేంజ్ చేయడం జరిగింది. పుషింగ్ పార్టీసు, తర్వాత లిఫ్టింగ్ పార్టీసు, తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్స్. సో ఇవన్నీ కలిపి దాదాపు 2000 మందితో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు మార్నింగ్ 8:30-9 మధ్యలో ఫస్ట్ ఉత్సవ కమిటీది ఏముందో వాళ్ళది స్టార్ట్